ఆహా, ఎవరి మహానుభావులు! అయ్యా నమస్కారములు. ఏమి నాయనా? ఏమని చెప్పమందురు స్వామి? లోకమును ఎందు చూచినను కులతత్వములు, మత వైరములు, స్వార్థ గుణములు తప్ప. కుమారా, నీవిప్పుడందేగిన శ్రీ స్వాముల వారిని కుటుంబ సమేతంగా దర్శించగలవు. అమ్మోరు కూడా వచ్చింది రండిరా రండి రండిరా కక్క. నరకరా నరుకో. నరకరా కక్క నరుకు. ఆగు నాయనా ఆగు, ఆవేశపడబోకు. ఈ మేకపిల్ల నేరం ఏమి చేసినది? ముందు నన్ను నరికి తరువాత ఈ మేకను నరకను. తనువు మాత్రం పుట్టి చచ్చునది కానీ జీవికి ఏనాడునైన నశింపులేదు. జగమెరింగిన ఒక మహాజ్ఞాని సతికి కలదు సుస్థిరమైన మాంగల్య బలము. అబలా ఏ మందులతోనూ మాకులతోనూ మాయ చేశాడు ఆ బ్రహ్మం. సర్కార్, నయ్యానో భయానో నా బిడ్డను నాకు మీరే అప్పగించాలి. మా సిద్ధప్ప అమాయకుడు, పెళ్లి కావలసిన వాడు. అటువంటి వాడిని వైరాగుల్లో కలపాలని చూస్తున్నాడు ఈ బ్రహ్మం. అమ్మో, ఎంతకైనా తెగించిన వాడు ప్రభు. సిద్ధప్ప, మాది హుకుం లెక్క చేయకుండా ముద్దాయి హైనాట్ వెంటనే విచారణ జరపావాలా. ఇది మా హుకుం. చిత్తం ప్రభు. నేను ముడువాల వాసిని, దూదోయకుల సైదులు వాడను. నన్ను సిద్ధుడందురు. స్వాములు వారి సేవ సంకల్పమున ఇటు వచ్చితినమ్మా. స్వాములు వారితో నేను సరితూగుదునా అమ్మా? వారు జగద్గురువులు, నేను సామాన్యుడను. నీకు తెలుసా, ఆ బ్రహ్మంగారు మనుషులందరిలోనూ చక్రాలుంటాయి అన్నాడు. వాటంతటా ఏ దర్చుకుంటాయా చక్రాలు? ఆ సంకల్పాన్ని దేవుడు వదా కావద్దని చెప్పిండే. అదెట్టా కుదురుద్ది మావా? ఆ చక్రాలను చూడాలనుందే. అయితే చక్రాలు చూసుకో మావా. కుక్కి బల్సము మీద కూకో కూకో బాబా బాబాయని కమ్మ కమ్మగా నాకు కథలు చెప్పు. పొట్ట చీలిసి నా పొట్ట పెట్టుకొల్టి. అయ్యో, రచించుమయ్యా బ్రహ్మయ్య దేవా. నాయన ఒక్కసారి ప్రేమతో పిలువు నాయన. పిలవమంటారా స్వామి? పిలువు నాయన. ముత్తే ముత్తే ముత్తే. కొన్నాళ్ళు మర్యాదగా ఉండదలుచుకున్నావా, పోదలుచుకున్నావా? ఆవేశపడబోకు. అబ్బే, నువ్వు చేసావని అంటలేదయ్యా, మీ అబ్బా చేశాడని అంటున్నావు. బద్మాష్! ఎవడ్రా బద్మాష్? మా నాన్నగారిని ఇంతలేసి మాటలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకోను.
నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. దివాన్జీ, మన భటుల్ కందిముల్లయ్యపురంకి జాకర్ సిద్ధప్పయ్యను పట్టుకువచ్చారు, ఇంకా లేదు. మీరు ఆజ్ఞ ఇస్తే ప్రవేశపెడతాను. శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి పాద పద్మములను విడువ జాలను. ఆ బ్రహ్మం ఏ కొండలోనో బండల్లోనో తిరిగి పసర వైద్యం నేర్చుకుని ఉంటాడు. నా గురుదేవులను ఆక్షేపించుటకు ఎవరు చాలరు. ఏక్ ముసల్మాన్ కా బేటా హిందూ మతం మే చేరుతూ ఉంటే మాకు బడా నామూషు అవుతుంది. మేము ఆ బెమ్మం స్వయంగా చేసే బడా బడా మోసాలు చూసాం సర్కార్. ఏం లేదు సర్కార్, పైన పటారం లోన లోటారం. ఇలగల సర్వభూతములు ఈశ్వరి బిడ్డలటంచు పెద్దలే పల్కిరి. రూపమేదైన భాషలు జీవుడు కండే కానా. బిడ్డల మెడ కోసి పెట్టిన ఎడను తినజాలునే తల్లి. నిజం ఎంత ఉండాదో పరీక్ష చేయావాలా? ఆ బండరా ఎంత లేపినా లేవట్లేదు సర్కార్. ప్రభువులతో పరిహాసమాడటం చాలా ప్రమాదం నాయనా, ముందు అది తెలుసుకో. నాయనా, బ్రహ్మంగారి నామము ముమ్మారు స్మరించిన ఆ బండరాయి అవలీలగా ఇచ్చటికి తరలి వచ్చును. సిద్ధప్ప, మీ గురుదేవుని ఏక్ బార్ మా దర్బారుకు తీసుకువస్తావు. ఇది హిందూ మహమ్మదీయుల ఉభయ సంఘములకు మహోపకార్యము. ఈ దర్బారులో ధనిక పేద భేదములు లేక మహారాజువైన నీవు, సామాన్యులమైన మేము, మనమంతా మతాంతర సహపంక్తి విందు భోజనము జరుపుకొంటిమి. సర్వమతములందు సమభావము కలిగిన నేను ఆ పనిని ఎట్లు చేయుదును నాయన. మాకు బోత్ ఖుషి అయినది. శివ గోవింద గోవింద, శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద గోవింద, శివ గోవింద గోవింద. ఆప్యాయతలు పోయి ఆస్తులే ముఖ్యమై, ఆప్యాయతలు పోయి ఆస్తులే ముఖ్యమై అన్నదమ్ములు తన్నుకుంటారయా. కామమున గనలేక జ్ఞాన శూన్యత కలిగి తల్లిదండ్రులను గాలి కుదిలేరయా. శివ గోవింద గోవింద. ఇక ముందు నుండి మీ శిష్యగణంలో చేరుతున్నాం. మా సాత్కుచల్మాన్యం గురుపాదాలకే సమర్పించుకుంటాం. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పేర మాకున్న మాన్యమంతా రాసి కాన్కల్ సమర్పించవాలా. నాయనలారా, మీ అభీష్టము సిద్ధించుగాక. గురుదేవా, గురుదేవా, గురుదేవా! నీవు ఆ గురుదేవులు స్మరిస్తూ కొన్ని పూలు తీసుకొని వెళితే చాలు, అవే గంపెడు పూలవుతాయి నాయన. సెలవు. బ్రహ్మం మాట వినరా, సర్వం నీకి బోధపడురా. బ్రహ్మం మాట వినరా, సర్వం నీకి బోధపడురా. ఆత్మను తెలిసి జ్యోతిని గాంధీ, ఆత్మను తెలిసి జ్యోతిని గాంధీ, నీలో నన్నే చూడుమురా, నీలో నన్నే చూడుమురా. బ్రహ్మం మాట వినరా, సర్వం నీకే బోధపడురా. బ్రహ్మం మాట వినరా, సర్వం నీకే బోధపడురా. హరిషడ్వర్గము హరించి ద్వంద్వాతీతుడవై చెరించి, హరిషడ్వర్గ
త్రివర్గము హరించి ద్వంద్వాతీతుడవై చెరించి చిత్తశుద్ధికై సాధన చేసి బ్రతుకున్న సుఖమును పొందుమురా. చిత్తశుద్ధికై సాధన చేసి బ్రతుకున్న సుఖమును పొందుమురా. బ్రహ్మం మాట వినరా, సర్వం నీకి బోధపడురా. బ్రహ్మం మాట వినరా, సర్వం నీకి బోధపడురా. గురుదేవా నమో నమః, నమో నమః. సిద్ధ శాంతింపుము.